బ్యూటిఫుల్ రోడ్. ఆ బ్యూటిఫుల్ రోడ్లో మనం బైక్ రైడ్ చేస్తే వచ్చే మజానే వేరు. సో ఆ ఎక్స్పీరియన్స్ని మనం క్యాప్చర్ చేయాలంటే మన దగ్గర ఒక మంచి మోటో వ్లాగింగ్ సెటప్ ఉండాలి. సో ఆ మోటో వ్లాగింగ్ సెటప్ని నేను ఈ 2 ప్రొడక్ట్స్తో అచీవ్ చేశాను. అవే DJI Osmo Action 4 అండ్ DJI Mic Mini. నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో మోటో వ్లాగింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫైనల్గా నా మోటో వ్లాగింగ్ సెటప్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ వీడియోలో మీకు నేను నా మోటో వ్లాగింగ్ సెటప్ అనేది ఎలా చేశానో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ కిరణ్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ ద రైడ్. నాకు యాక్చువల్లీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ బైక్ రైడ్స్. నేను మోస్ట్లీ సౌత్ ఇండియాలో చాలా ప్లేసెస్ నేను బైక్ మీద కవర్ చేశాను. బట్ నెక్స్ట్ వెళ్ళబోయేది బైకర్స్ ప్యారడైజ్, ల్యాండ్ ఆఫ్ హై పాసెస్, లద్దాఖ్. సో ఈ సిరీస్ని నేను క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చాలా రీసెర్చ్ చేసి నేను యాక్షన్ 4 కెమెరా తీసుకున్నా బికాస్ ఆఫ్ గుడ్ స్టెబిలిటీ అండ్ DJI Mic Mini కూడా పర్టికులర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే టు రెడ్యూస్ ద నాయిస్. మనకు లద్దాఖ్లో చాలా ఎక్కువగా నాయిస్ ఉంటుంది కాబట్టి, విండ్ నాయిస్ అనేది. సో ఆ నాయిస్ని రెడ్యూస్ చేసి మనకు ఒక మంచి వీడియో అండ్ బెటర్ ఆడియో క్వాలిటీ కోసం నేను ఈ 2 ప్రొడక్ట్స్ని చూస్ చేసుకున్నాను. నా మోటో వ్లాగింగ్ సెటప్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి నా హెల్మెట్. ఇది స్టాట్స్ బ్రాండ్ డాట్ సర్టిఫికేషన్. ఇది నాకు అరౌండ్ 3500 నేను దీన్ని బై చేశాను. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ దీని క్వశ్చన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. సో ఈ చిన్ దగ్గర నేను ఈ మౌంట్ని ఫిక్స్ చేశాను. సో మనకి మౌంట్ అనేది అమెజాన్లో ఒక 300 to 400 రూపీస్లో మనకి మౌంట్ దొరుకుతుంది. సో దీన్ని మనము క్లిప్స్తోని దీన్ని ఇక్కడ ఈ చిన్కి అటాచ్ చేయొచ్చు. దీనికి మనం ఈ జే మౌంట్ని ఫిక్స్ చేయాలి. సో ఇలా దీన్ని ఫిక్స్ చేసేయచ్చు. సో వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇది వచ్చేసి నాకు DJI యాక్షన్ కెమెరాలో వచ్చింది. ఇది ఒక మ్యాగ్నెటిక్ మౌంట్. ఈ మ్యాగ్నెటిక్ మౌంట్ని మనం ఇక్కడ ఫిక్స్ చేయాలి విత్ దిస్ లాకింగ్ స్క్రూ. సో వన్స్ ఇది లాక్ చేసిన తర్వాత కెమెరాని తీసుకొని, ఈ కెమెరా కూడా ఇక్కడ కింద మనకి మ్యాగ్నెటిక్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది పుల్ చేసుకుంటుంది. అండ్ దీనికి క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ అనేవి ఆటోమేటిక్గా దీన్ని తీసేసుకుంటుంది. సో మీరు చూడండి, సో ఇది చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటుంది. మీరు 160 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్ళినా కూడా ఇది అనేది మనకి బ్రేక్ అవ్వదు అండ్ ఊడి కింద పడడం లాంటిది ఏం జరగదు. సో నా హెల్మెట్కి ఇప్పుడే కెమెరాని ఎలా అటాచ్ చేయాలో చూసాం కదా. లాస్ట్ వీడియోలో మనం DJI Mic Mini యూజ్ చేసి DJI యాక్షన్ కెమెరాకి DJI మైక్ని కనెక్ట్ చేశాం కదా. సో వన్స్ కనెక్ట్ అయిన తర్వాత నేను నా హెల్మెట్ లోపల ఈ DJI మైక్ని ఉంచబోతున్నాను. సో ఈ DJI మైక్ అనేది హెల్మెట్ లోపల ఉంటుంది కాబట్టి నా వాయిస్ని చాలా క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది. సో ఈ DJI మైక్కి బ్యాక్ సైడ్ ఒక చిన్న మ్యాగ్నెటిక్ క్లిప్ వస్తుంది. సో ఆ క్లిప్ని నేను లోపల ఇక్కడ 3mm స్ట్రాప్ని యూజ్ చేసి, స్ట్రాప్ మీన్స్ డబల్ స్టిక్కి స్ట్రాప్ అనమాట అది. సో దాన్ని స్టిక్ చేసి దానికి నేను ఈ మ్యాగ్నెటిక్ క్లిప్ని యాడ్ చేశాను. సో ఇది ఎప్పుడు స్ట్రాంగ్గా ఇలానే ఉంటుంది మ్యాగ్నెటిక్ లోపల. సో ఈ మైక్ని ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఇలా పెట్టేస్తే దానికి మ్యాగ్నెటిక్ అనేది స్టిక్ లాక్ అయిపోతుంది. సో దీని లోపల మనకి విండ్ నాయిస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, నా మౌత్ పక్కనే ఉంటుంది కాబట్టి వాయిస్ అనేది చాలా క్లియర్గా రికార్డ్ అవుతుంది. సో గైస్, ఇప్పటిదాకా మనం కెమెరా ఎలా సెటప్ చేయాలి హెల్మెట్కి అండ్ అలాగే మైక్ని నా హెల్మెట్ లోపల ఎలా ఇన్సర్ట్ చేశాను ఇవన్నీ మీరు ఇప్పుడు చెక్ చేశారు కదా. సో ఇప్పుడు నేను
బైక్ రైడ్ చేస్తున్నా కెమెరా ఇన్స్టాల్ చేసి అండ్ మైక్ని లోపల ఇన్సర్ట్ చేసిన తర్వాతనే. మీరు చెక్ చేయొచ్చు, ఈ వీడియో అల్ట్రా వైడ్లో ఉంది అండ్ రాక్ స్టడీ ఆన్లో ఉంది. సో టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. లైట్ కండిషన్ కూడా లోలో ఉంది. సో మోస్ట్లీ ఈ కెమెరా యొక్క స్పెషాలిటీ వచ్చేసి మనకి లో లైట్లో పర్ఫామ్ చేయడమే. అండ్ ఈ DJI మైక్ మినీ యొక్క స్పెషాలిటీ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్. సో మనకి బ్యాక్గ్రౌండ్లో హెవీ నాయిస్ ఉన్నా కూడా మన వాయిస్ క్లియర్ కట్గా ఉంటుంది. ఈ వీడియో 4K 60 FPSతో రికార్డ్ అవుతుంది. సో మీరు చూస్తే రోడ్ డ్యామేజ్ అయింది. రోడ్ మీద పోతల్స్ ఉన్నా కూడా వీడియో అనేది మనకి చాలా స్టెబిలిటీగా ఉంటుంది. సో మనం చూడొచ్చు గైస్ ఈ వీడియోలో లో లైట్ పర్ఫార్మెన్స్ అండ్ DJI మైక్ మినీ నుంచి నేను కంప్లీట్ ట్రాఫిక్లో ఉన్నా. ఈ ట్రాఫిక్లో నా వాయిస్ మీకు ఎలా వినిపిస్తుంది అండ్ ఏదైనా నాయిస్ అనేది ఉందా, వాయిస్ అనేది క్లియర్ ఉందా లేదా అనేది మనకి ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:45 అవుతుంది హైదరాబాద్లో. సో ఫ్రెండ్స్, ఇది నా కంప్లీట్ మోటో బ్లాగింగ్ సెటప్. ఈ సెటప్తో అప్కమింగ్ రైడ్స్, ట్రిప్స్, అడ్వెంచర్స్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నా. మీరు కూడా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రైడింగ్ అండ్ ట్రావెల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రైడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, రైడ్ సేఫ్ అండ్ ఎంజాయ్ ద జర్నీ.